నిజమే మా ఇజం. నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం. అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం. ప్రతి క్షణం ప్రజల కోసం పనిచేస్తున్న ఛానల్ ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్. వెల్కమ్ టు ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వక్ఫ్ బోర్డు ఆస్తులపై అసెంబ్లీలో వాడివేడి చర్చ. మీటర్ రీడర్లను ప్రభుత్వమే ఆదుకోవాలి. బేతంచెర్ల ఎస్సీ వర్గీకరణ పేరుతో మాదిగలను విడదీయవద్దు. పేదలకు ఇండ్ల స్థలాలు వచ్చే వరకు పోరు ఆగదు. సిపిఐ. EV9 ఛానల్ ఎండి సుభాన్ ఆదేశాలతో పల్పనూరు మదర్సాలో అనాథ పిల్లలకు బట్టల పంపిణీ. నంద్యాల జిల్లా ICDS నందు ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం. వక్ఫ్ బోర్డు ఆస్తులపై అసెంబ్లీలో వాడివేడి చర్చ. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణపై వ్యాఖ్యానించిన మంత్రి ఫరూక్ గారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీల సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు వక్ఫ్ బోర్డుల ఆస్తుల పరిరక్షణకై గంభీరంగా ప్రసంగించారు. వక్ఫ్ ఆస్తులు మైనార్టీలకు సంబంధించి కీలకమైన ఆస్తులుగా ఉన్నాయని, వాటిని కాపాడడం మా ప్రభుత్వ ప్రధాన బాధ్యతనని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ గారు మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో వక్ఫ్ ఆస్తులపై జరిగిన అక్రమాలను తక్షణమే తొలగించేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తూ, వక్ఫ్ బోర్డును మరింత పటిష్టంగా మార్చి వక్ఫ్ ఆస్తులను పరిరక్షించి వాటిని ఆదాయ వనరులుగా మార్చి మైనార్టీల సంక్షేమం కొరకు ఉపయోగించేలాగా ప్రణాళికబద్దంగా పనిచేస్తామని తెలిపారు. మినిస్టర్ ఫరూక్ గారు. సార్, ఏ వక్ఫ్ ఆస్తుల డిజిటలైజేషన్ వివరాల అనుబంధం ఏలో జతపరచడమైంది. బి ఆక్రమణకు గురైన మరియు వాద్యరహిత ఆస్తుల వివరాలు అనుబంధం బిలో జతపరచడమైంది. సి వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ ప్రభుత్వం చేపడుతున్న కార్యాచరణ ప్రణాళిక అనుబంధం సిలో జతపరచడం జరిగింది. సార్, సభ్యులు అడిగిన సమాచారం అంతా డీటెయిల్ రిపోర్ట్ అంతా సభలో టేబుల్ మీద సమస్యలు పెట్టడం జరిగింది. సార్, కాబట్టి ఇది మీ దృష్టికి తీసుకురావడం సమాచారం అంతా పెట్టారు సార్. చాలా పెద్ద సమాచారం చదవాలి సార్. చాలా డీటెయిల్గా చెప్పాలనుకుంటే దాదాపు 10 పేజీలు ఉంది సార్. సార్, అనుమతి ఇస్తే అంతా జరుగుతారు. ఓకే. షాజహాన్ బాషా గారు. అధ్యక్ష, గౌరవ మంత్రి గారు, సీనియర్ మంత్రి గారు ఇంత పెద్ద ఇష్యూకి చాలా చల్లగా చెప్పారు. అధ్యక్ష, ఎలా ఉందంటే అది చావు కబురు ఎట్లా చెప్పినట్లుంది. కాకపోతే ఈ వక్ఫ్ ప్రాపర్టీస్కి ఎవరు దిక్కు లేకుండా పోయింది అధ్యక్ష. ఈ ప్రాపర్టీస్ పరిస్థితి ఎలా ఉందంటే దీనికి పట్టించుకునే నాదులు లేరు. ఇది కొన్ని వేల కోట్ల ఆస్తులు. దీని గురించి సరైన ఒక అవగాహన లేకుండా, దీనిపైన పూర్తి బాధ్యత లేకుండా పోతా ఉంది. అధ్యక్ష, మీ దృష్టికి కొంచెం తీసుకుని కర్నూలు జిల్లాలో సర్వే నంబర్ 524లో దాదాపు 10 ఎకరాలు 40 సెంట్లు 500 కోట్లు కల్లూరు విలేజ్, కల్లూరు మండలంలో మిస్యూజ్ అయింది. అధ్యక్ష, అదేవిధంగా దీంట్లోనే ఒక డెంటల్ కాలేజ్ ఉంది. అదేవిధంగా దీంట్లో ఒక వైఎస్ఆర్సీపీ నాయకులు కె జయమ్మ అని ఆమె పేరుతో రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. అధ్యక్ష, ఇదే కాకుండా జులేఖా మస్జిద్ అని కర్నూలులో ఉంది. అధ్యక్ష, దాదాపు ఈ జులేఖా మస్జిద్కి
200 ఎకరాలు భూమి ఉంది. ఇది పూర్తిగా దాదాపు అన్యాక్రాంతం అయిపోయింది అధ్యక్ష. ఇదే కాకుండా సుల్తాన్ మొహమ్మద్ మాస్క్ అని 4 ఎకరాలు ఒక భూమి ఉంది. 1 సెంటు 1 కోటి రూపాయలు వెళ్తూ ఉన్నది. ఇది కూడా మిస్యూజ్ అయిపోయింది అధ్యక్ష. ఇదే కాకుండా నంద్యాలలో కూడా దాదాపు 70 ఎకరాలు ఉంది. అది కూడా మిస్యూజ్ అయింది అధ్యక్ష. ఇదే కాకుండా కడపలో సర్వే నంబర్ 14, 15, 16 ఏమి సొందల దర్గా అని చెప్పి ఉంది. అది మిస్యూజ్ అయింది అధ్యక్ష. హజరత్ రఖీబ్ బి షా అలీ దర్గా దాదాపు 5 ఎకరాల 75 సెంట్లు గత ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు కడపలో మిస్యూజ్ చేశారు అధ్యక్ష. ఇదే కాకుండా ఈ 7 రోడ్స్ మాస్క్ అని ఉంది, సొందల్ పంజా అని ఉంది. దీంట్లో సర్వే నంబర్ 748, 749 ప్రైమ్ ల్యాండ్స్ అధ్యక్ష. ఆ రోజులో ఉన్న కొన్ని కాంగ్రెస్ లీడర్లు కూడా మిస్యూజ్ చేశారు అధ్యక్ష. ఇదే కాకుండా 7 రోడ్స్లో గంజ్పీర్ 9 సెంట్రల్ ప్రైమ్ ల్యాండ్ అధ్యక్ష. ఇప్పుడు దీనిపైన కాంప్లెక్స్ కట్టున్నారు అధ్యక్ష. ఎక్కడ పనిచేస్తున్నది బొబ్బోడు డిపార్ట్మెంట్ ఎక్కడ పనిచేస్తున్నది? ఎందుకంటే అధ్యక్ష మీ నోటీస్ తేవాలా, ఈ నేచర్ ఆఫ్ ల్యాండ్స్ వచ్చింది ఎండోమెంట్ కానీ వఫ్ ల్యాండ్ కానీ క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ వచ్చి దేవాదాయం అధ్యక్ష. ఇది ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉంటుంది అధ్యక్ష. ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉన్నా కూడా ఈ ప్రాపర్టీస్ ఎలా రిజిస్టర్ అవుతున్నాయి? రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నది? రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నది? వఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఎప్పుడు కలిసి వాళ్ళతో రివ్యూస్ చేశారు? దీనిపైన దగ్గర క్లారిటీ ఏముంది? ఇంత ప్రైమ్ ప్రాపర్టీస్ ఎక్కడ కూడా కానీ బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న చరిత్ర అధ్యక్ష. ఇదే కాకుండా ఇది వచ్చింది ఎవరి గ్రాంటెడ్ ప్రాపర్టీస్ కాదు అధ్యక్ష, ఎవరు అలాటెడ్ ప్రాపర్టీస్ కాదు అధ్యక్ష. బిఫోర్ ఇండిపెండెన్స్ ఈ ప్రాపర్టీస్ వచ్చింది. ఎవరైతే జమీందారులు ఉన్నారో అతని దగ్గర 200 ఎకరాలుంటే అతను దేవుని పేరుతో డోనీ హ్యాస్ గ్రాంటెడ్ ద గ్రాంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఆల్ మైటీ అధ్యక్ష. దేవుని పేరుతో అల్లా పేరుతో ఆ రోజు ఈ ప్రాపర్టీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దీంట్లో ఇచ్చిన ఎవరైతే దానం చేశారో ఆ మనిషి బతికలేదు అధ్యక్ష, ఆయన చనిపోయారు. ఇప్పుడు ఏదైతే దానం చేసింది ఎవరి పేరుతో ఇచ్చారు? వఫ్ పేరుతో ఇచ్చారు. వఫ్ ఎందుకు? రేపు రాబోయే తరాల పిల్లల వాళ్ళ భవిష్యత్ అధ్యక్ష. ఇది ఎక్కడ కూడా క్లారిటీ లేకుండా ఈ ప్రాపర్టీస్ కాపాడకుండా పూర్తి స్థాయిగా ఈ ప్రాపర్టీస్ మిస్యూజ్ లో ఉన్నాయి అధ్యక్ష. ఇదే కాకుండా మీకు చెప్పాలంటే దాదాపు 1 గంట చెప్పొచ్చు అధ్యక్ష, అంత ఉండదు ఇది ఇష్యూస్ పైన. ఒక చిన్న మాట మాట్లాడడానికి కావచ్చు సార్. విత్ ఇన్ ది టైం చూసుకోవాలి మీరు. దానికి కావాల్సిన ఏది ఫార్ములా వెళ్ళొచ్చు మీరు. ఇప్పుడు ఎక్కడ కూడా కానీ ఆన్లైన్ లో ఒక ప్రాపర్టీస్ లేదు అధ్యక్ష. ఈ రోజు నేను ముఖ్యంగా క్వశ్చన్ కోరింది ఏమంటే డిజిటలైజేషన్ జరిగిందా? ఎక్కడ జరిగింది? ఎక్కడ కూడా కానీ డిజిటలైజేషన్ జరగలేదు. వఫ్ ప్రాపర్టీస్ వెబ్సైట్ లో మీరు వెళ్తే ఎక్కడ కనపడవు. కోర్ట్ కేసెస్ ఉన్నాయి. కోర్ట్ కేసెస్ ఎట్లా వస్తాయి? నోటిఫైడ్ వఫ్ ప్రాపర్టీ 62 గెజెట్ లో ఉండాలి. ఇదే కాకుండా మా జిల్లాలో వచ్చి మా కాన్స్టిట్యున్సీ మదనపల్లికి వచ్చి వఫ్ సర్వే జరిగింది అధ్యక్ష. వఫ్ సర్వే ఎప్పుడు జరిగింది? 25/10/1955 లో జరిగింది అధ్యక్ష. ఎవరు? వఫ్ కమిషన్ ఆఫ్ సర్వీస్. ప్లీజ్ ఆన్సర్ మీరు టైం ప్లీజ్ మీరు వేరే కోణంలోకి వెళ్ళండి. నిశ్చిత సమాధానం చెప్పండి ప్లీజ్. చెప్పండి. నో టైం చెప్పండి. శాసనసభ్యులు షాజహాన్ అవునండి, వేరే కోణంలోకి వెళ్ళండి. క్వశ్చన్ ఎవరు లేస్తారండి? సార్ షాజహాన్ గారు చాలా విషయాలు 307లోనే వెళ్ళాలి మీరు. చెప్పండి సార్, చెప్పండి ప్లీజ్. ఆస్తుల గురించి సమాధానం చెప్పండి సార్. చాలా విషయాలు చెప్పారు సార్. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సార్ 63-64 ఎకరాల ఆస్తులు ఉన్నాయి సార్. అందులో దాదాపుగా సగం 50% అన్యాక్రాంతమైనవి సార్. 1 కాదు 2 కాదు 50% అన్యాక్రాంతం చేసిన వాళ్ళు ఎవరు? అమ్మినవాడు ఎవడు? మన వాళ్ళు ముతవల్లిలే అమ్మారు సార్. ఇప్పుడు వచ్చింది ఏమంటే దాదాపుగా 13,000 ఎకరాల పైన దాదాపు 14,000 ఎకరాలు అన్యాక్రాంతం వెళ్ళిపోయినాయి. అక్కడ గృహ నిర్మాణం వచ్చేసింది, కమర్షియల్ కాంప్లెక్స్ వచ్చినాయి, సినిమా థియేటర్స్ వచ్చేసినాయి, అన్నీ వచ్చేసినాయి సార్. ఆ స్థలాలు ఏం చేయాలనేది మీరు ఆలోచన చేయండి. ఏదైనా ఒక ఆలోచన చేసి దీన్ని ఏం చేద్దాము, ఏ రకంగా దీన్ని మన పరిధి తీసుకుందాము, దీన్ని ఏ రకంగా డెవలప్ చేద్దాము.
అనేది ఆలోచన ఉండాలి. అన్యక్రంతమైన నేను కూడా కూర్చోడు ఇప్పుడు నుంచి కాదు 40 ఏళ్ళు చెప్తాను ఈ మాట, నేను 40 years నుంచి చెప్తాను సార్. కానీ దీన్ని ఏం ఒక స్టెప్ తీసుకోవాలా మనం, దీనిలో ఏదైనా మార్పులు తీసుకురావాలా. బోర్డు వచ్చింది, బోర్డు మీరు గవర్నమెంట్ ఇంటర్ఫీర్ కాకుండా ఎట్లా సార్? ఇప్పుడు క్వశ్చన్లు ఏమో గవర్నమెంట్కి ఇస్తున్నారు కదా, మన గవర్నమెంట్ ఇంటర్ఫీర్ కాకుండా ఎట్లా? కలెక్టర్ ఉండాలా, ఎస్పీ పోవాలా, సబ్ రిజిస్టర్ ఆఫీస్తో నోటిఫికేషన్ చేశామయ్యా మీరు ఈ వకాస్తులు పరిరక్షించాల్సిన అవసరం ఉంది, మీరు రిజిస్టర్ చేయకూడదని. ఏ పెడతాడు 420 అంటే ఏ పెడతాడు, రిజిస్టర్ చేస్తున్నాడు. అట్లా రిజిస్టర్ చేస్తాం. దానికి మనం మీరు ఏదైనా కరెక్ట్ ఇప్పుడు సార్ దీనికి 2001లో నేనే సర్వే చేయించాను సార్, జాయింట్ సర్వే చేయించా. అప్పుడు కాంపోజిట్ స్టేట్ ఉన్నాయి. తర్వాత 10 సంవత్సరాలు మళ్ళా రాజశేఖర్ వచ్చిన తర్వాత కానీ కొంతమంది చేశారు. తర్వాత మళ్ళా జగన్ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు ఏమి చేయలేదు. ఉపకాస్తులు పరిరక్షణ చేయలే, సర్వే చేయలే. సర్వే చేసే వాళ్ళకు అసలు సార్ వాళ్ళ జీతపతి ఏదైనా ఇవ్వాలా సార్? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మనం మొదలు పెట్టాం దాన్ని డిజిటలైజేషన్ చేయాలని చెప్పి తీర్చిరామం చేసినాక తప్పకుండా చేస్తాం. దీని మీరు షాజహాన్ కానీ ఇక ముస్లిం సోదరులు కానీ ఆయన అందరికి సంబంధించినదే, మీ ఒక్కరికే కాదు అందరికీ సంబంధించారు సార్. ఎందుకంటే ఇప్పుడు పక్కన వచ్చిన వాళ్ళు కూడా నన్ను అనుకున్నారు, మాకు షాదీఖానా కావాలా, మసీదు కావాలా, బర్రెల గ్రౌండ్ కావాలా, దీనికదా డబ్బు కావాలా అని. ఇది పటిష్టంగా ఉంటే ఒక బోర్డు ఇవన్నీ రావు సార్. ఒక బోర్డు ఏ రకంగా పరిశీలించాలో మీరు అందరికి కూర్చొని సలహాలు ఇస్తే మీకు ఒక్కరికే కాదు అందరికీ సంబంధించింది. అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి ముఖ్యమంత్రి గారు కూడా మన కలెక్టర్ కాన్ఫరెన్స్ కూడా అడిగారు సార్, దీన్ని ఏ రకంగా పరిరక్షించాలో బాగా జాగ్రత్తగా దీన్ని పరిరక్షించండి సార్. మనమే 2001 సర్వే చేశాము, మళ్ళీ గ్యాప్ వచ్చేసింది, మళ్ళీ పోయింది, మళ్ళీ వేసాము. 14 నుంచి 19 వరకు చేశాము. 19 తర్వాత మళ్ళీ ఆ మామూలుబాడు వచ్చిన తర్వాత ఏం పట్టించుకోలేకపోయా, అసెంబ్లీకి రాకపోవడం లేదు. మీరేం చేయాలి సార్? కాబట్టి ఎవరైనా ఏం చేయాలో మీరు ఇందాక చెప్పారు, చదివినారు సార్. కాబట్టి ఏం చేయాలో మీరు సజెషన్ చేయండి. అది గురించి నాకు తెలుసు, అన్యాయ రహితమైన ఆస్తులు ఏ రకంగా పరిశీలించాలా. దాదాపు 13,000 ఎకరాలు దానికి మీరు సజెషన్ ఇవ్వండి. 2 ఏళ్ళు ఆక్రమించుకున్నారు, కర్నూలు ఆక్రమించారు, రాష్ట్రం అంతా ఆక్రమించుకున్నారు. కాబట్టి గవర్నమెంట్ కు పవర్స్ ఉన్నాయి సార్, ల్యాండ్ అక్విజిషన్ కూడా చేయొచ్చు కావాలనుకుంటే. కాబట్టి మీరు ఏం ఒక్కాస్తులు సార్ ఇప్పుడు మినిస్టర్ గారు సార్, సరే ఈ సమస్య అందరికీ తెలిసిందే. మీ ఏరియా కాదు, విశాఖపట్నం ఏరియా అన్ని ఏరియాల్లో కూడా ఆక్రమించారు సార్. దీనికి పరిష్కార మార్గం ఆలోచించాలి. ఎప్పటి నుంచి ఇది సమస్య ఉంది, ఎప్పుడు 83 నుంచి వస్తున్నాం మనం. అంటే మీరు ఏదో కమిషన్ వేసి మీరు కూర్చొని మీ అధికారులందరికీ తెలుసు, అందరికీ తెలుసు సార్. వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఎమ్మెల్యేని పిలిపించి కూర్చోబెట్టి ఒక సమావేశం ఏర్పాటు చేసి దాని పరిష్కార మార్గం ఆలోచించి తప్పలేదు. వాళ్ళు అడిగింది ఇప్పుడు కరెక్టే. కాస్ట్లీ ల్యాండ్స్ విశాఖపట్నం పెడితే కానీ కాదు సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ క్వశ్చన్. ఇండ్ల స్థలాలు వచ్చే వరకు పోరు ఆగదు. సిపిఐ తెలుగుదేశం పార్టీ అనుచరులు కూడా ప్రతి వార్డులలో కూడా మేమే ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామంటారు. కానీ ఎక్కడ ఇప్పించారు? ఎక్కడ కనీసం అర్జీదారులను తీసుకున్నారా? ఇప్పటికే భారత కమ్యూనిస్ట్ పార్టీ నంద్యాల పట్టణ సమితి ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలో ప్రతి వార్డులో ప్రతి వీధిలో ఇంటింటికి తిరుగుతూ ఇళ్ల పట్టాలు దాదాపు 3,500 అర్జీలు స్వీయ అర్జీలు స్వీకరించాం. ఈ స్వీయ అర్జీలు ఈ రోజు 4 దఫాలుగా ఇచ్చేదాన్ని బట్టి 4,000 దాటాయి. ఈ 4,000కు ఇక్కడ అధికారులు ఏం మేరకు ఇస్తారనేది మేము వాళ్ళని ప్రశ్నిస్తున్నాం. కానీ ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ మేము ఇచ్చిలను ఇంటింటికి పరిశీలించండి. ఇల్లు నిరుపేదలకు పక్కా గృహాలు, ఇంటి స్థలంతో పాటు పక్కా గృహాలు, ఇనుము, కడ్డీ, సిమెంటు, ఇసుక, కంకర అన్ని ఉచితంగా ఇచ్చి నిర్మించి ఇవ్వాలని చెప్పి సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాంలో ఉన్న టీడీపీ ప్రభుత్వము ఆనాడు మేము అధికారంలోకి వస్తే పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు, మరి హౌసింగ్ లోన్ కు మరి 4 లక్షలు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో మరి మన రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలో మరి అర్హులైన నిరుపేదలను మరి వెరిఫై చేసి అర్జీలు ఫిలప్ చేసి మరి ఇది 4వ విడత సచివాలయాల దగ్గర ఎంఆర్ఓ కార్యాలయాల దగ్గర మరి అర్జీలు ఇవ్వడం జరిగింది. ఇది 4వ విడతగా ఈ రోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వము మరి త్వరగా
మరి పేపర్ స్టేట్మెంట్ కాకుండా కేబినెట్ మీటింగ్లు వేసుకొని మేము ఇస్తాము, మరి కమ్యూనిస్టులు చెప్పినట్టు 2 సెంట్లు గ్రామాల్లో పట్టణాల్లో 3 సెంట్లు ఇస్తాము, పట్టణాల్లో 2 సెంట్లు గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామని చెప్పి హామీలు ఇస్తున్నారు, పేపర్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. కానీ మరి ఏమాత్రం ముందుకు అడిగడం లేదు. దాన్ని మరి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మరి పేదలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటాము. మరి అదేవిధంగా ఈ నెల వచ్చే నెల ఏప్రిల్లో మరి 9, 10, 11, 9, 10 ఆ మధ్యాహ్నంలో మరి రామకృష్ణ సార్ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. మరి అదేవిధంగా మినిస్టర్ గారిని కూడా ఆ సభకు పిలిపించి మరి ఆయన గట్టిగా హామీ కూడా తీసుకోవడం జరుగుతుంది. మరి ఏదేమైనా కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలో ప్రతి ఒక్కరికి ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలం వచ్చేంత వరకు మరి పోరాటం మీటర్ రీడర్లను ప్రభుత్వమే అదుకోవాలి. పనికి తగ్గట్టు వేదాలు, పనికి తగ్గట్టు వేదాలు. రీడింగ్ లైక్ ఆంధ్రప్రదేశ్ మీటర్ రీడింగ్ లైక్ పద్ధత పని భద్రత, పనికి తగ్గట్టు వేదాలు. గత నెల 20వ తేదీన మహాసభ రాష్ట్ర ప్రథమ మహాసభ సందర్భంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి 4,500 మంది మీటర్ రీడర్ కార్మికులు రాష్ట్ర పరిధిలోని 3 డిస్కంల పరిధిలో పనిచేస్తున్నారు. వారికి ఇంతవరకు ఎటువంటి ఉద్యోగ భద్రత, ఉపాధి కల్పించలేదు. ఉద్యోగ భద్రత కల్పించకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీటర్ రీడర్స్ అందరూ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఎస్సీ కార్యాలయాల ముందు ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఎస్సీ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. విద్యుత్ శాఖలో అభివృద్ధి పేరుతో స్మార్ట్ మీటర్ల డెవలప్మెంట్ పేరుతో స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. ఈరోజు మీటర్ రీడర్ల ఉపాధి కోల్పోతున్నారు. వాళ్ళ కొట్టి స్మార్ట్ మీటర్లు బిగించడం వల్ల గత 10-15 సంవత్సరాల నుంచి 100 కుటుంబాలు విద్యుత్ సంస్థలను నమ్ముకొని మీటర్ రీడింగ్ చేస్తూ ఉపాధి పొందుతున్నాం సార్. ఈ స్మార్ట్ మీటర్లు వస్తున్న నేపథ్యంలో మా ఉపాధికి గండి పడబోతుంది. మాకు విద్యుత్ సంస్థలోనే ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం సార్. విద్యుత్ సంస్థలోనే మాకు ఫీల్డ్ వర్కర్స్గా కానీ, బ్రేక్డౌన్ గ్యాంగ్స్ కానీ, షిఫ్ట్ ఆపరేటర్ కానీ, ఎస్సీ నూతనంగా ఏర్పడినటువంటి ఎస్సీ కార్యాలయాల్లో వాచ్మెన్లు కానీ, అటెండర్లు కానీ ఇవ్వాలని గత ప్రభుత్వం హయాం నుంచి మేము పోరాడుతున్నాం. కానీ ఇంతవరకు మాకు ఎటువంటి ఉద్యోగ భద్రత కానీ, హామీ కానీ ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు. మీ సమస్యను ప్రభుత్వం నుంచి తీసుకెళ్లారా? యువగలం పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ గారికి, ఎమ్మెల్యేలకు అన్ని విధాలుగా అన్ని సందర్భాలలో మా వినతి పత్రాన్ని ఇచ్చాము. కానీ ఎటువంటి సానుకూలంగా మా అంశం పైన ఇంతవరకు రాలేదు. అసెంబ్లీలో ఇంతవరకు గత నెల 20వ తేదీన జరిగినటువంటి రాష్ట్ర ప్రథమ మహాసభ సందర్భంగా కొన్ని తీర్మానాలను ప్రవేశపెట్టింది మా కమిటీ. ఆ కమిటీలో తీర్మానం భాగంగా ఈరోజు ఎస్సీ గారికి వినతి పత్రం సమర్పించాము. రాష్ట్ర వ్యాప్తంగా రీటర్ మీటింగ్ వాళ్ళు ఐక్యత వర్ధిల్లాలని చెప్పేసి ఎస్సీ గారికి ఒక మెమరాండం ఇచ్చారు. వీళ్ళు మెమరాండం డిమాండ్తో కూడిన మెమరాండం ఇచ్చారు. వీళ్ళకు ఉద్యోగ భద్రత మరియు పనికి తగ్గట్టు వేతనాలు, వీళ్ళు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి ఒక తీర్మానంతో వచ్చారు. కానీ స్పాట్ మీటర్లతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము కార్మికులు 10-15 నుండి పనిచేస్తున్న పేద కార్మికులను పొట్టగొట్టేందుకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కంకణ కట్టుకొని వీళ్లను స్పాట్ మీటర్లతో పేరుతో వీళ్లను తొలగించి వీళ్ళ జీవితాలు రోడ్డు పాలన పడతాయి. కాబట్టి దయచేసి దీనికి ప్రత్యామ్నాయంగా అదే విద్యుత్ శాఖలో పనిచేయించాలని చెప్పేసి ఏఐటీసీగా హెచ్చరిస్తాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఏఐటీసీగా ఆందోళనకు పిలుపునిస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. వేతంచెర్ల ఎస్సీ వర్గీకరణ పేరుతో మాదిగలను విడదీయవద్దు. ఐక్యత
ఐక్యత, ఎస్సీకరణకు వర్గీకరణకు వ్యతిరేకంగా ఈ ధర్నా చేస్తున్నాము. జై మాల, జై మాల, జై మాల, జై మాల, జై మాల, జై జై మాల, జై మాల, జై జై మాల. ఎస్సీ వర్గీకరణ ఆపాలి. మొన్నటి దినం రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణ గురించి ఒక కమిటీ వేసినాడు. ఆ కమిటీకి ఈరోజు ఆ కమిటీ ఉషా మెహ్రా కమిషన్ ఇంతకుముందే 15-20 ఏళ్ల కింద ఉషా మెహ్రా కమిషన్ ఎస్సీ వర్గీకరణ చెల్లదని కూడా ఆ రోజు 8 మంది రిటైర్డ్ జడ్జీలతో కూడిన ఒకటి కమిషన్ వేసినారు. ఆ రోజే ఎస్సీ వర్గీకరణ చెల్లదు, ఎస్సీలలో ఒకటిగా ఉండాలనేదే మా కోరిక. మాలల కోరిక ఏంది? అన్నదమ్ములుగా ఉన్న మాల మాదిగలను వర్గీకరణ పేరుతో రాజకీయ లబ్ధి కోసం విడగొట్టరాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దయచేసి ఇంకా చంద్రబాబు నాయుడు అయితేనేమి పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ గురించి పార్లమెంట్ ఆమోదముద్ర వేయాలి. 341 యాక్ట్ ప్రకారం పార్లమెంటులో ఆమోదముద్ర వేయాలి. రాష్ట్రాలకు ఇది వదిలేస్తున్నానని ప్రధానమంత్రి గారు మోడీ గారు చెప్పడం కూడా ఇది హాస్యాస్పదంగా ఉందని మేము ప్రధానమంత్రి కూడా ఈరోజు మాల మహానాడు నాయకులుగా ప్రశ్నిస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. దళితులను ఒకటిగా ఉన్న దళితులను విడగొట్టాలని చూడడం బాగలేదని కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాలనైనంతేమి కేంద్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తున్నాం. దయచేసి ఎస్సీ వర్గీకరణ ఇప్పటికైనా విరమించుకోకపోతే, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎవరైనా విరమించుకోకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ఇంకా విస్తృతం చేస్తామని ఎక్కువ జిల్లా వారీగా, మండల వారీగా, గ్రామాల వారీగా, రాష్ట్ర వారీగా ఢిల్లీ గుడకపై కూడా ఉద్యమాలు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు EV9 ఛానల్ MD సుభాన్ ఆదేశాలతో పల్పనూరు మదర్సాలో అనాథ పిల్లలకు బట్టల పంపిణీ. సంగారెడ్డి జిల్లా హత్నూరా మండలంలోని పాల్పనూర్ గ్రామంలో EV9 నేషనల్ ఛానల్ MD సుభాని ఆదేశాల మేరకు స్టేట్ ఇన్ఛార్జ్ షేక్ మహబూబ్ ఆధ్వర్యంలో మదర్షలో పిల్లలకు బట్టలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మదర్ష బడే మోల్సబ్ అహ్మద్ మాట్లాడుతూ పాల్పనూర్ గ్రామంలో 3 ముస్లిం ఇండ్లు ఉన్నాయి, కానీ ఇంతవరకు ఏ ఒక్క రిపోర్టర్లు ఇంతవరకు ఇలాంటి కార్యక్రమం చేయలేదు, కానీ EV9 నేషనల్ టీవీ ఛానల్ వాళ్ళు మాకు బట్టల పంపిణీ చేశారు అని మదర్ష మోల్సబ్ చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్టేట్ ఇన్ఛార్జి షేక్ మహబూబ్, సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి శ్రీనివాస్ నాయక్, రిపోర్టర్ రవీందర్, మదర్ష పిల్లలు పాల్గొన్నారు. సదా సాగదా నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ఇదే కదా నీ కదా ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కదా ముగింపులేనిదై సదా సాగదా. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా. సిరాలు 1,00,000 వంపదా, చిరాక్షరాలు రాయదా. నిసీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా. నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా.
నంద్యాల జిల్లా ఐసిడిఎస్ నందు ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం. మనకు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున కొన్ని పోస్టులు మన నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో మనకి శిశు గృహ అని ఇక్కడ అంటే స్పెషల్ అడాప్షన్ ఏజెన్సీ దగ్గర ఒక వేకెన్సీ పార్ట్ టైం డాక్టర్ కావాల్సి ఉంది. సో మనకి ఒక 3 days 2 days వచ్చి ఒకసారి చూసి వెళ్తే సరిపోతుంది. MBBS క్వాలిఫికేషన్తో ఒక డాక్టర్ నోటిఫికేషన్ ఇచ్చాము. అట్లాగే మనకి ఆలగడ్డ చిల్డ్రన్ హోమ్ సంబంధించి 3 పోస్టులు మనం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ 3 పోస్టుల్లో కూడా ఒకటి కుక్ అన్నమాట, అంటే వంట మనిషి అవుట్ సోర్సింగ్ ద్వారా ఇచ్చాము. హెల్పర్ కమ్ వాచ్ ఉమెన్ అంటారు, దాన్ని కూడా అవుట్ సోర్సింగ్ ద్వారా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇదే కాకుండా మనకి పీటీ ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్ కూడా ఒకటి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ 3 కూడా మేము అఫీషియల్ వెబ్సైట్లో కూడా మేము పెట్టడం జరిగింది. డీటెయిల్స్ అన్ని కూడా ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో ఈ పోస్టులకు వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా వెళ్ళి క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ అన్ని తీసుకొని ప్రాపర్గా అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మనకు టైం వచ్చేసి 29 వరకు ఉంది, ఇది లాస్ట్ డేట్ వచ్చేసి. అట్లాగే మనకు సైకో సోషల్ కౌన్సిలర్ అని 1 స్టాప్ సెంటర్కి మనము సైకో సోషల్ కౌన్సిలర్గా మనం అపాయింట్మెంట్ కోసం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి మనకి పీజీలో సైకాలజీ ఉండాలి. సో 20,000 శాలరీ ఉంటుంది దీనికి. సో ఇది చాలా ఇంపార్టెంట్ పోస్ట్ యాక్చువల్గా. ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే ఖచ్చితంగా దీన్ని అప్లై చేసుకోవాల్సింది కోరుచున్నాను. 29 లాస్ట్ డేట్ ఉంది దీనికి కూడా. దీని అన్నిటికీ ఈ పోస్ట్ అన్నిటికీ కూడా ఎలిజిబుల్ వచ్చేసి నంద్యాల కర్నూలు జిల్లా వాసులై ఉండాలి. సో అలాగే మనకి ఇంకొక పోస్ట్ మన పీడీ ఆఫీస్లో వేకెంట్ ఉంది, డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ అంటాము. వీళ్ళు పోషణ్ అభియాన్ స్కీమ్ని హ్యాండిల్ చేస్తారు. సో దీనికి కూడా MSc సోషల్ వర్క్ కానీ సోషాలజీ కానీ తర్వాత ఎక్స్పీరియన్స్ 2 years ఉండి వీళ్ళు అప్లై చేసుకోవాలి ఈ పోస్ట్కి. వీళ్ళు యాప్స్ మానిటర్ చేయాల్సి ఉంటుంది, మన డిపార్ట్మెంట్ యాప్స్ని. సో దీనికి కూడా 18,000 శాలరీ ఉంది. సో అన్ని నంద్యాలలో బేస్ అయిన పోస్టులు ఒక 2 పోస్టులు ఉన్నాయి, 3 పోస్టులు, మిగతా 3 పోస్టులు ఆలగడ్డ బేస్ అయిన పోస్టులు ఉన్నాయి. వీటన్నిటికి కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అన్ని పేపర్లకు ఇవ్వడం జరిగింది. అట్లాగే మనకి వెబ్సైట్ ద్వారా పొందుపరచడం జరిగింది వివరాలన్నీ కూడా. సో ఎవరైతే ఎలిజిబుల్ వాళ్ళు ఉన్నారో ఈ వీడియో కూడా మీకు చాలా క్లారిటీ వస్తుందన్న ఉద్దేశంతో ఈ వీడియో కూడా చేయడం జరుగుతుంది. ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ ఖచ్చితంగా. వార్తలు ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. వక్ఫ్ బోర్డు ఆస్తులపై అసెంబ్లీలో వాడివేడి చర్చ. మీటర్ రీడర్లను ప్రభుత్వమే అదుకోవాలి. బేతంచెర్ల ఎస్సీ వర్గీకరణ పేరుతో మాదిగలను విడదీయవద్దు. పేదలకు ఇండ్ల స్థలాలు వచ్చే వరకు పోరు ఆగదు. సిపిఐ. EV9 ఛానల్ MD సుభాన్ ఆదేశాలతో పల్పనూరు మదర్సాలో అనాథ పిల్లలకు బట్టల పంపిణీ. నంద్యాల జిల్లా ఐసిడిఎస్ నందు ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం. నిజమే మా ఇజం, నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం, అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం. ప్రతి క్షణం ప్రజల కోసం పనిచేస్తున్న ఛానల్ MS కేబుల్ నెట్వర్క్ న్యూస్.